believing that you are the righteousness of God is vital for your family blessing. నేను చెప్తున్నాను, నీ కుటుంబ దీవెనకు ప్రాముఖ్యమైన పునాది ఏంటంటే నువ్వు క్రీస్తునందు దేవుని నీతిగా చేయబడ్డావు. హల్లెలూయా. సో నెంబర్ 1, యు నీడ్ టు బిలీవ్. నువ్వు విశ్వసించాలి. ఏం విశ్వసించాలి? క్రీస్తు నీ కొరకు మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచడని విశ్వసించాలి. ఆ విశ్వాసము నీకు నీతిగా ఎంచబడుతుంది. నెంబర్ 2, నీవు నీతిమంతుడు అని నీ హృదయంలో స్థిరపరచుకోవాలి. యు నీడ్ టు ఎస్టాబ్లిష్ ఇన్ యువర్ హార్ట్ దట్ యు ఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. అండ్ నెంబర్ 3, రెండవది, ఈ వాగ్దానములు, ఈ ఆశీర్వాదములు నీ జీవితంలో ఎప్పుడు నీవు సంపూర్ణంగా నెరవేర్చబట్టు చూడగలవంటే నేను నీతిమంతుడిని అని నీ నోటితో ఒప్పుకొనినప్పుడే. మన జీవితంలో ఏదైనా బాధలు, వాగ్దానం అవ్వనివ్వండి, ఆశీర్వాదం అవ్వనివ్వండి, దేవుడు మనం సిద్ధపరిచిన ఏదైనా వాగ్దానం మీ జీవితంలో ఎప్పుడు మీరు నెరవేర్చబట్టు చూస్తారంటే ఓన్లీ